సిఐకి బెదిరింపులు పేర్ని నానితో పాటు మరో 29 పైన అయితే కేసు పడిందనమాట. అసలు ఏ విషయంలో అసలు ఎందుకు జరిగింది? సో పేర్ని నాని గారు ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా మరొకసారి ఆయన రౌడీయిజాన్ని పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ సిఐతోనే చూపించే విధంగా ఆయన ప్రవర్తించారు. సో దానికి మరి ఇప్పుడున్నటువంటి పోలీసులు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా బొక్కలో వేస్తారని చెప్పేసి ఇప్పుడు మాత్రం పేర్ని నానితో పాటు తన వెనకాల ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో 29 మంది వాళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో. సో రీసెంట్గా వైసీపీ నేత సుబ్బన్న ఇంకా కొంతమంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళందరూ కూడా కలిసి ఒక మెడికల్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు. సో అక్కడ కాలేజ్లో ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పేసి పోలీసులు ఈ ఆందోళనకి మీకు ఇక్కడ వర్తింపదు అంటే మీకు అనుమతి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో అప్పుడు విన్నారా? అది కూడా వినకుండా విపరీతంగా అక్కడ ప్రవర్తించి దాడులు చేసి పోలీసుల దగ్గర ఉన్నటువంటి లాఠీలు కూడా లాక్కున్నారు. సో అందులోని అక్కడికి వెళ్ళినటువంటి అందరూ కూడా దాదాపు 400 మంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే మేము పిలిచినప్పుడు సుబ్బన్న ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పారు. సో ఇక్కడే అసలు పాయింట్ మొదలైంది. అయితే ఇక్కడ సుబ్బన్న ఏం చెప్పాడు వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా, మీరు నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో ఇవి చూసిన పోలీసులు సుబ్బన్నని పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరారు. సో అప్పుడు పేర్ని నాని ఏం చేశాడు, సుబ్బన్నని రమ్మంటారా అని చెప్పేసి ఇంకొంతమంది రౌడీస్ అంటే వైసీపీ వాళ్ళందరినీ కూడా వేసుకొని ఆ మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా సిఐ రూమ్లోకి వెళ్ళి అంటే ఆయనకే వేలెత్తి చూపిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఆయన దౌర్జన్యం ఏంటి, ఆయన రౌడీ షీటర్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని మరొకసారి ఆయన చూపించుకునే ప్రతాపం చూపించుకునే విధంగా ప్రవర్తించడం జరిగింది. సో అప్పుడు పోలీసులు ఊరుకుంటారా? సిఐ మీదకి వీళ్ళు దౌర్జన్యానికి వచ్చాడు, దాడులు చేశారు అనే విధంగా పేర్ని నానితో పాటు వెనకాలన్నటువంటి ఇంకా 29 మంది అందరి మీద కూడా కేసు నమోదు చేశారు. సో ఇంకా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఏది చేసినా కూడా చెల్లుతుంది, పోలీసులను మాటలు తిట్టినా కూడా చెల్లుతుంది, పోలీసుల మీద అంటే దాడులు చేసినా కూడా చెల్లుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ విధంగా కాదు. ప్రభుత్వం ఏదైనా ఉండాలి, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ విలువ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ డ్రెస్కైనా ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం చెప్తుంది ఏంటి, తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించండి, అది ఎవరైనా మేమైనా కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లకే వచ్చేసి సిఐతోని కలబడి ఆయనతోని వేలు చూపించడం ఈ విధంగా కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి సో ప్రజెంట్ అయితే పేర్ని నాని మీద 29 మంది మీద అయితే కేసు నమోదు చేశారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందిస్తారు, ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.